ఓం మహాగణాధిపతి అయిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నమస్కారం. ఈరోజు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు నిర్వహణ మీద గౌరవ కలెక్టర్ గారితో ఎస్పీ గారితో కలిసి దేవస్థానం యొక్క పాలక మండలి అధికారులు వివిధ విభాగాధిపతులతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమీక్షకి ఈ టెంపుల్ కు మాత్రమే ఉన్నటువంటి ప్రాధాన్యత దృష్ట్యా ఉభయదారుల సంఘం అధ్యక్షురాలు కూడా హాజరు కావడం జరిగింది. ఈ సమావేశంలో బ్రహ్మోత్సవాల నిర్వహణ విషయంలో ఏ రకమైనటువంటి లోటుపాట్లు ఉండకూడదన్నది మొదటి అంశంగా చర్చించడం జరిగింది. వచ్చిన ప్రతి భక్తుడికి సంతృప్తికరమైనటువంటి దర్శనం, సౌకర్యవంతమైనటువంటి సౌకర్యం కల్పించడం, ఆకలితో వెనక్కి పంపకుండా వారికి అవసరమైనటువంటి అన్నపానీయములన్నీ కూడా కల్పించి పంపించడం అనేది ప్రధానంగా చర్చించడం జరిగింది. కాణిపాకం దేవస్థానానికి వచ్చిన తర్వాతనే కాకుండా కాణిపాకం ప్రెమిసెస్ లేకి భక్తుడు వచ్చినప్పటి నుంచి తిరిగి కాణిపాకం ప్రెమిసెస్ దాటేంత వరకు కూడా వారి యొక్క రక్షణకు సంబంధించి గాని వారి భద్రతకు సంబంధించి గాని ఏ రకమైనటువంటి లోటుపాట్లు ఉండకూడదన్నటువంటి మీద నిర్దిష్టమైనటువంటి ఆదేశాలను గౌరవ ఎస్పీ గారి ద్వారా సంబంధిత శాఖ కూడా ఇవ్వడం జరిగింది. దానికి అవసరమైనటువంటి సీసీ కెమెరాల ఏర్పాటుకు సంబంధించి గాని రోడ్ల నిర్వహణకు సంబంధించి గాని విద్యుత్ సౌకర్యాలు కల్పించడం గాని ఏదైనా చీకటిగా ఉన్నటువంటి ప్రాంతాలలో కొత్తగా విద్యుత్ పోల్లు ఏర్పాటు చేసి లైటింగ్ ఫెసిలిటీ కల్పించడం గాని వీటన్నిటి మీద కూడా ఏ రకమైనటువంటి లోపాలు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని గౌరవ కలెక్టర్ గారు సంబంధిత అధికారులందరినీ కూడా ఆదేశించడం జరిగింది. ఈ సమావేశంలో వివిధ విభాగాలకు సంబంధించినటువంటి అధిపతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కాణిపాకం దేవస్థానానికి సంబంధించినటువంటి ఈవోతో మరొకసారి కూడా చర్చించి సెప్టెంబర్ 2వ తారీఖున మరొకసారి ఈ రోజు చర్చించిన అంశాలపైన వాళ్ళ ప్రిపరేషన్ నోట్ తీసుకురమ్మని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది. ఆ ప్రిపరేషన్ నోట్ ను కూడా మళ్ళీ ఒకసారి సమీక్షించి ఆ ప్రిపరేషన్ నోట్ లో ఉన్నటువంటి అంశాల్లో కూడా ఏదైనా లోటుపాట్లు ఉన్నాయా, అదనంగా చేర్చాల్సినటువంటి విషయాలు ఉన్నాయా అన్నటువంటి విషయాలని చర్చించిన తర్వాత ఆ సమావేశం తర్వాత కూడా మళ్ళీ ఒక పాలక మండలి సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి ఎక్కడా కూడా కాణిపాకంకి వచ్చే భక్తులకి అసౌకర్యం ఉండకూడదు, అసంతృప్తి ఉండకూడదు అనేది ఈ సమీక్ష యొక్క నిర్వహణ గారి ద్వారా, జిల్లా ఎస్పీ ద్వారా, టెంపుల్ ట్రస్ట్ చైర్మన్ మరియు మెంబర్స్ ద్వారా వివిధ డిపార్ట్మెంట్ సూచన సలహా ఇవ్వడం జరిగింది. మనమందరూ కలిసి చర్చ చేశాము. గత సంవత్సరం ఏం చేసాము, గత సంవత్సరం చేసిన ఆర్పట్లో ఏమేమి గ్యాప్స్ ఉన్నాయి, అవి ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, అరేంజ్మెంట్స్ ఎట్లా పెంచుకోవచ్చు, ఎమర్జెన్సీ అరేంజ్మెంట్స్ ఏం ఉండాలి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏం చేయాలి, పంచాయతీ రాజ్ ఏం చేయాలి, R&B ఏం చేయాలి, రకరకాలుగా చర్చ చేసినప్పుడు ఫ్యూచర్ కోసం ఒక వచ్చే 10 సంవత్సరాల వరకు కూడా ఇప్పటి నుంచి కొన్ని ఆర్పట్ చేయగలిగితే, అంటే ఒక ఫైర్ టెండర్ కొనడం, స్ట్రీట్ లైట్స్ పెట్టడం, కొన్ని డ్రింకింగ్ వాటర్ కోసం పర్మనెంట్ గా 5-6 చోట వాటర్ కూలర్ పెట్టడం, CCTV కెమెరా కొనడం, చాలా చర్చ చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా 3 మీటింగ్స్ ఉంటాయి. ఈ రోజు ఫస్ట్ మీటింగ్ చేయడం జరిగింది. తర్వాత సెప్టెంబర్ 1st వీక్ లో 2వ తారీఖు ఇంకొక మీటింగ్ ఉంటుంది. ఒక కోఆర్డినేషన్ మీటింగ్ కూడా ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్, పోలీస్, రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఫైర్ వాళ్ళు కూడా చేస్తారు. సో సేఫ్టీ ఇస్ ద ఫస్ట్ ప్రయారిటీ. భక్తులకి సేఫ్టీ ఉండాలి, ప్లస్ క్యూ లైన్ సరిగా మేనేజ్ అవ్వాలి, స్టంపెడ్ లేకుండా ఏం జరగకుండా, ఏం చిన్న ఇబ్బంది లేకుండా బ్రహ్మోత్సవం సరిగా నడిపించాలి. అదే మన ఫస్ట్ ప్రయారిటీ. సేఫ్టీ తర్వాత భక్తులకి సరైన అరేంజ్మెంట్స్ ఏర్పాటు చేయడం, వాళ్ళకి మౌలిక సదుపాయం సెకండ్ ప్రయారిటీ. తర్వాత VIP కల్చర్ తక్కువ చేయడం అండ్ టైం బౌండ్ దర్శనం. అంటే మార్నింగ్ టైం లో ఉబేదారు ఉండొచ్చు, VIP ఉండొచ్చు. సో దట్ మాక్సిమం టైం భక్తుల సహకారం కోసం కల్పించాలి. ఇది థర్డ్ డిస్కషన్ చేయడం జరిగింది. మినిమం వెయిటింగ్ టైం ఉండాలి, మాక్సిమం కన్వీనియన్స్. అందరూ స్టేక్ హోల్డర్స్ చర్చ చేశారు, రకరకాలుగా సజెషన్స్ కూడా వచ్చినాయి. మినిట్స్ ఆఫ్ మీటింగ్ రూపంలో పెట్టి డిపార్ట్మెంట్ తో కోఆర్డినేషన్ చేయడం జరుగుతుంది. సో దట్ వచ్చే నెల బ్రహ్మోత్సవం సరిగా అందరూ ఆఫీసర్స్ డిపార్ట్మెంట్స్ సరిగా పనిచేస్తారు. సో యాజ్ సూపర్వైజర్ ఆఫీసర్స్ మనం ఇది ఎన్షూర్ చేస్తాము. ఖచ్చితంగా భక్తులకి మంచి ఫెసిలిటీస్ ఏర్పాటు అవుతాయి, సేఫ్టీ కూడా మంచిగా ఉంది. సో ఈ అన్ని ఆబ్జెక్టివ్స్ దృష్టిలో పెట్టి ఈ రోజు మీటింగ్ చేయడం జరిగింది. ధన్యవాదాలు.